నీలోకి నీవు తొంగి చూడు ఒకసారి. తొంగి చూడడం అంటే ఆ కిటికీ సందుల్లోంచి పక్క వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసినట్టు. సో బయటికి కనిపించేటువంటి మనిషివి కాదు నువ్వు. నీ లోన చాలా తతంగా ఉంది, చాలా వ్యవహారం ఉంది. కాబట్టి నిన్ను నువ్వు ఒంటరిగా చేసుకొని నీలోకి నువ్వు చూడడం అంటే, స్పష్టంగా చెప్పాలంటే, నువ్వు గత 24 గంటల్లో ఏం పనులు చేశావు, అవి ఎందుకు చేశావు, అవి ఎవరు నీ చేత చేయించారు, వాటికి బాధ్యత ఎవరిది, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ ఫలితాలను నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది తొంగి చూడడం అంటే. అలాగే మొత్తం జీవితం అంతా, అంటే నీ వయస్సు 20 సంవత్సరాలు అనుకోండి. ఆ 20 సంవత్సరాలలో నువ్వు ఏం చేశావు, ఏమేమి గమనించావు, నేర్చుకున్నావు, పరిశీలించావు, వాటి యొక్క మొత్తం సారాంశమే, అంటే ఆ 20 సంవత్సరాల మొత్తం అనుభవాల యొక్క కూడికలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తమే, ఆ టోటలే నీవు, నీ వ్యక్తిత్వము, నీ చైతన్యం. దీంట్లో నువ్వు మంచివాడని అనుకునేది, నువ్వు చెడ్డవాడవని అనుకునేది, ఈ రెండు, ఇవన్నీ కూడా నీ స్వంతం. అంటే నీవు అనుకునేటువంటి మంచితనం, నీలో ఉన్నటువంటి చెడ్డతనం, నీలో ఉన్నటువంటి సన్మార్గుడు, నీలో ఉన్నటువంటి దుర్మార్గుడు, ఈ ఇద్దరిని నువ్వే పెంచి పోషించావు. బాగా తిండి పెట్టి, రానాయన నువ్వు నాలో ఉండు అని పెంచి పోషించావు అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని సమర్థించుకుంటాం. మనం చేసినటువంటి మంచి పనులని, చెడు పనులని. మంచి చెడు పనులేమిటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, బాగా తెలుసు. ప్రపంచంలో మంచి చెడు తెలియనటువంటి వాళ్ళు మానసికంగా రోగులైతే తప్ప, మానసికంగా ఏదైనా లోపం, వైకల్యం ఉంటే తప్ప అందరికీ తెలుసు. ఈ మంచి చెడుల యొక్క రెండింటి యొక్క సంగమం, కలయికే నీ యొక్క వ్యక్తిత్వం. అందుకనే వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా మనం నిర్మాణం చేసుకోవాలి. ప్రతి చోట మనం మాట్లాడేది వ్యక్తిత్వం గురించే. వాడు పాలల్లో నీళ్లు కలిపాడు అంటాం, అంటే దాని అర్థం ఏమిటి? వాడు చేస్తున్నది తప్పని. ఆ రాజకీయ నాయకుడు అక్కడ కబ్జా చేశాడు, లేదా ఫలానా చోట ఆ ఆహారంలో ఈ కల్తీ చేశారు, అక్కడ నూనె సరిగ్గా వాడలేదు, లేదా ఇక్కడ డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు, చేస్తానన్న పని చేయకుండానే సగంలో వదిలేశాడు, అది మోసం. మనం అందరం కూడా, మీరు గమనించండి, మనం క్యారెక్టర్ గురించే, వ్యక్తిత్వం గురించే మాట్లాడుతూ ఉంటాము 24 గంటలు, 24/7 ఇంటూ 365 డేస్. మన క్యారెక్టర్ గురించి ఎవడైనా మాట్లాడితే మట్టుకు మనకి ఇష్టం ఉండదన్నమాట.